హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియో వచ్చేసి క్రిస్మస్ రోజున నేను ఏ వంటలు చేశానో నేను మీకు చూపిస్తానండి. ఎక్కువ వంటల్ని తక్కువ సమయంలో ఏ విధంగా చేసుకోవచ్చు. మనము ఒకరే ఉండే వాళ్ళైతే అంటే హెల్ప్ లేకుండా ఉంటాం కదా! అటువంటి వాళ్ళు అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు, ఏదైనా పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర లేకుండా అటువంటి వాళ్ళు పండుగ రోజున ఎక్కువ వంటల్ని చేయాలన్నప్పుడు మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది గదా! అలా కాకుండా తక్కువ సమయంలోనే మనం ఏ విధంగా ముందుగా ప్రిపరేషన్ చేసుకోవాలో కూడా నేను వీడియోలో మీకు చూపిస్తానండి, చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, వీడియోలో వచ్చేసి కూరగాయలు అనేది తీసుకొని వచ్చేసాను. గురువారం వచ్చేసి క్రిస్మస్ పండుగ జరిగింది కదా! నేను బుధవారం రోజున ఈవినింగ్ వెళ్ళేసి అంటే షాప్లో స్కూల్ నుండి వచ్చిన తర్వాత హనీని పెట్టేసి నేను మార్కెట్కి వెళ్ళేసి ఇవన్నీ కూరగాయలు తీసుకొని వచ్చేసాను. ఆకుకూరలు, కూరగాయలు అనేసి అన్నీ తెచ్చిన తర్వాత ఇది బుధవారం నైట్ 9 ఇంటికి వచ్చేసాను నేను షాప్ నుండి. వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నా. మనం పొద్దున హడావిడిగా పనులు అనేది ఇబ్బంది కాబట్టి నేను నైటే అన్నిటినీ సిద్ధం చేసుకుంటున్నాను, 1 బై 1 అన్నిటినీ. పచ్చిమిరపకాయలు అన్నీ తొడాలు తీసి పక్కన పెట్టేసుకున్నా, టమాటాలు కూడా అన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా అల్లం వచ్చేసి నేను 1/2 కేజీ తీసుకొని వచ్చాను. ఆ 1/2 కేజీ అనేది వాటర్లో వేసి మనం ముందుగానే పెట్టేసుకుంటే తోలు అనేది త్వరగా వచ్చేస్తుంది అనేసి తీసి పెట్టా. అలాగే ఆకుకూరలన్నీ పుదీనా తీసుకొని వచ్చాను, అలాగే కొత్తిమీర, గోంగూర ఇవన్నీ కూడా తీసుకొని వచ్చానండి. ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తెల్లగడ్డలు కూడా నేను అన్నీ ఒలిచేసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ తెల్లగడ్డలు కూడా ఒలిచి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా మనం ఉదయాన్నే కట్ చేసుకుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దానికి అటుపక్క ఇటుపక్క తొడిమలన్నీ కూడా ఆనియన్స్ కూడా పొట్టు అంతా తీసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను పక్కన. ఇక్కడ హనీ వచ్చేసింది. ఇంకా నైట్ 10:30 అవుతుంది ఆ టైం అనమాట. హనీ వచ్చింది. ఈ సరుకులు వచ్చేసి నేను సండే రోజున డీమార్ట్కి వెళ్ళి తీసుకొని వచ్చాను. కానీ టైం లేక ఆ రోజు నుంచి బయటకైతే తీయకుండా అట్లనే ఉంచాను బ్యాగ్. ఇంకా ఆ రోజు నైట్ హనీని అన్నీ తీసి పెట్టేస్తుందనమాట. కావాల్సినటువన్నీ మనకి ఏం అవసరం ఉన్నాయో అవే తీసుకొని వచ్చుకున్నాను నేనైతే. నెల సరుకులకి కొన్ని ఉన్నాయనేసి అవసరమైనటువన్నీ తెచ్చుకున్నాను. మసాలా పొడులు ఇవన్నీ కూడా. ఇంకా డీమార్ట్కి వెళ్ళామంటే ఒకటి కంటే ఇంకా అనవసరంగా ఎక్కువ కొంటూ ఉంటాం కదా! ఈసారి అయితే అలా ఏం చేయలేదులేండి. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుంది పాప కావాలనేసి. ఇంకా చాకోస్, పిల్లలకి చాలా ఇష్టం చాకోస్, అది ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసి నైటే అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. మసాలా కూడా మనం ముందుగానే ఆడిచ్చి పక్కన పెట్టేసుకుంటే ఉదయాన్నే ఇబ్బంది ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి రెడీ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా అవి పక్కన పెట్టేశాను. ఇంకా ఉదయాన్నే చూడండి, ఇక్కడ గోంగూర కూడా నేను గోంగూర పచ్చడి చేశానఅనమాట. బాగుంటుంది. ముస్లిం వాళ్ళు చేసే విధంగా చేశానండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా అక్కడ గోంగూర, అలాగే పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక ఆనియన్ వేసేసి ఫస్ట్ ఉడికించుకున్నాను. అవి కొంచెం వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇలా ఎనిపేసుకుంటున్నా. తర్వాత చూడండి, చికెన్ కూడా రెడీ అయిపోయింది. నేను 5 కేజీలు అయితే చికెన్ తీసుకొచ్చాను. 5 కేజీల్లో 4 కేజీలు వచ్చేసి గ్రేవీ కర్రీ పెట్టేశాను అనమాట. 1 కేజీ వచ్చేసి ఫ్రై చేస్తున్నాను. అది మీరు ఇందాక గ్యాస్ అక్కడ చూసారు కదా ఇంట్లో, అక్కడ పెట్టాను నేను. అక్కడ మటన్ కూడా పక్కన రెడీ అవుతుంది. మటన్ వచ్చేసి 2.5 కేజీ తీసుకొచ్చాను. నేను అర్లీ మార్నింగే వెళ్ళి తీసుకొని వచ్చాను. ఎందుకంటే బాబు లేడనమాట ఈ పండక్కి. బాబు రాలేదు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేసి. అందుకు నేనే వెళ్ళాను. అర్లీ మార్నింగే వెళ్ళేసి మటను, చికెను 2 తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత నేను 2 గంటల్లోపే నేను ఈ పని అంతా చేశానండి. అంటే నేను 8 గంటలు అయిందనమాట. నేనంతా కట్ చేసుకొని మటను, చికెన్ అంతా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత 8 అయింది. 8కి స్టార్ట్ చేశాను నేను వంట చేయడము. 8 నుంచి 10కి అంతా వంట అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఏ విధంగా అయిపోయిందో. ఒక పక్క నేను మటను, అలాగే చికెన్ ఫస్ట్ గ్రేవీ కర్రీస్ చేసి పక్కన పెట్టేశాను. ఒకసారి కుక్కర్లో 1.5 కేజీ వేసానండి.
తర్వాత ఒక కేజీ మళ్ళీ చేద్దామనేసి పక్కన పెట్టాను. కుక్కర్ అంతా మనకు 2:30 కేజీ కుక్కర్ పట్టదనేసి అలా చేస్తున్నాను. 2 సార్లు చేస్తున్నా. గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫస్ట్. ఇంకా ఒక స్టవ్ పైనొచ్చేసి మళ్ళీ ఫ్రై చేసేస్తున్నాను. అక్కడ గోంగూర అయిపోయింది. చికెన్ గ్రేవీ కర్రీ అయిపోయింది. ఇంకా మటన్ కూడా ఒకసారి అయిపోయిందండి. ఇంకా ఫ్రై అవుతూ ఉందనమాట. ఇక్కడ బయటొచ్చేసి రైస్ 4:30 సేర్ అయితే రైస్ చేస్తున్నాను నేను. బాస్మతి రైస్ కాదు, నార్మల్ మనం ఇంట్లో వాడతాం కదా, ఆ రైసే వాడుతున్నాను నేను. మామూలుగా చాలాసార్లు నేను పలావ్ చేయడం చూపించాను కాబట్టి మసాలా అన్నము. ఈసారి అయితే నేను ఏవి కూడా క్లియర్గా మీకైతే చూపిలేదు, చెప్తున్నాను అంతే. మసాలా అంతా వేగిపోయిన తర్వాత వాటర్ అనేది వేస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు 4 సేర్లు అనుకోండి, 4 చెంబులు, నేను పెద్ద చెంబులతో 4 చెంబులు వేసాను అనమాట బియ్యము. ఆ చెంబు కొంచెం పెద్దదే కాబట్టి నేను 4:30 సేరు ఉంటాయి అవి. 4 చెంబులకి మనం మామూలుగా అంటే 1కి 2 వేస్తాం కదా, అలా కాకుండా నేను 7 మాత్రమే వేసాను. 8 వేయాల్సిన ప్లేస్లో 7 మాత్రమే వేసాను. మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మనము వాటర్ అనేది పట్టుకొని వేస్తేనే బాగా ఉంటుందన్నమాట పలావ్ అన్నము. చాలా సూపర్గా వస్తుంది. అలాగే నేను 7 చెంబులు వాటర్ కూడా వేసేసాను. వాటర్ వేసాను. ఉప్పు కూడా మరిగేటప్పుడు వేద్దామని ఇంకా వేయలేదనుకో అక్కడ నేను. ఇక్కడ మటన్ కర్రీ ఇటు పక్కన అప్పుడే ఒకసారి చేశాను కదా, 1.5 కేజీ పక్కన పెట్టేశాను. ఇది 1 కేజీ అమ్మనే ఇక్కడ మసాలాకి వేసి కలిదిపుతూ ఉండింది. ఇంక నేను మళ్ళీ వచ్చి ఉప్పు వేసావా లేదని అమ్మని అడుగుతున్నానమాట. అమ్మ కూడా మార్నింగే 8కంతా వచ్చేసిందనమాట ఇంటి దగ్గరికి. కొంచెం హెల్ప్గా ఉంటుందనేసి అమ్మ వచ్చినారు. అంటే హెల్ప్ అని కాదు కానీ, ఒక మనిషి అట్లా ఉంటే మనకు కూడా కొంచెం ఉత్సాహంతో మనం కూడా ఏదైనా వర్క్ చేస్తాం కదా, పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో. అందుకోసమే అమ్మ వచ్చింది, రమ్మంటే మార్నింగే వచ్చిందనమాట 8కంతా. ఇంకా నేను అమ్మ కూడా కొంచెం హెల్ప్, కొంచెం ఆనియన్స్ అనేది రాత్రి నేను అటుపక్క ఇటుపక్క అవి మూతి ఉంటుంది కదా, తోక, ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అవన్నీ మార్నింగ్ అమ్మ తరిగిచ్చేసింది అనమాట నాకు. 2 కేజీల వరకు ఆనియన్స్ కట్ చేసి ఇచ్చింది అన్నీ. ఇంకా టమాటాలు అవన్నీ, కొత్తిమీర ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసి అమ్మనే అంతా పెట్టేసింది నేను వచ్చేసరికి. ఇంకా చూడండి ఇక్కడంతా కొబ్బరి పొడి, ఉప్పు, కారము, ధనియాల పొడి అవన్నీ కూడా, గరం మసాలా అన్నీ వేసేస్తున్నాను. ఇక్కడ వేసేసి ఇంకా కలిపేస్తున్నాను. అంటే మార్నింగ్ నుంచి 8 నుంచి అసలు వంట దగ్గర 2 గంటల్లోనే అన్నీ అయిపోయాయన్నమాట. చాలా ఫాస్ట్‌గా అయిపోయాయి. ఎందుకంటే ఇక్కడ చిన్న స్టవ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను మటన్ చేస్తున్నది. ఈ స్టవ్ అది చిన్నది, నేను క్యారీ చేయడానికి ఎక్కడైనా కూడా బాగుంటుందనేసి అదొకటి తీసుకోయింటి. అది బాగా యూజ్ అయింది నాకు ఇప్పుడు పండగ రోజున. ఇక్కడ పలావ్ అన్నం చేస్తున్నాను కదా, అది పెద్ద స్టవ్ అనమాట. అది ఇంకొక స్పేర్గా మన సిలిండర్ ఉంది కాబట్టి అది అక్కడ పెట్టేసి అక్కడ పలావ్ అన్నం చేసేస్తున్నా. పెద్ద క్వాంటిటీ కదా, డేక్ష పెద్దదనేసి పెద్ద స్టవ్ అనే దానిపైన పెట్టాను అది రైస్. లోపల వచ్చేసి గోంగూర పప్పు కూడా చేశాను నేను. ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఈ మటన్ కర్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్కర్ని నేను వాష్ చేసిన తర్వాత మళ్ళీ పప్పు కూడా చేశాను. పప్పు ఎందుకు అనుకుంటున్నారేమో, పప్పు మా నాన్న ఈ మటన్ చికెన్ల కన్నా పప్పు ఉండి అలాగే చికెన్ ఫ్రై ఉంటే కాంబినేషన్తో చాలా ఇష్టపడతాడనమాట నాన్న. అందుకోసం నాన్న కోసమే పప్పు చేశాను మళ్ళీ నేను. ఇంకా అవన్నీ వంటలన్నీ లోపల స్టవ్ పైన చేసేసాను. అందుకే ఇన్ని 3 స్టవ్‌ల పైన కాబట్టి తొందరగా పని అనేది అయిపోయింది నాకి. ఎక్కడ టైం అనేది కొద్దిగా కూడా వేస్ట్ చేసుకోలేదు నేననమాట. 1 బై 1 కంటిన్యూగా అన్నీ చేసుకుంటున్నాను. అందుకే తొందరగా అయిపోయాయి. ఒక పక్క సామాన్లు ఇవన్నీ కూడా కడిగేసుకుంటూ ఈ పనులన్నీ చేసేసుకున్నాను. అమ్మ చూడండి సూపర్‌గా ఉంది అంటోంది టేస్ట్. ఇది మటన్ అని చెప్తోంది అక్కడ. చాలా బాగా అయితే టేస్ట్ అయితే బాగుండింది. సూపర్‌గా కుదిరాయి వంటలైతే. ఇంక అన్నీ వేసేసాను. ఇక్కడ ఎసురు కూడా కాగడానికి సిద్ధంగా ఉంది. అమ్మ ఇంకా కొద్దిగా కారం వేద్దామనేసి మళ్ళీ చూస్తోంది. ఇంకా కొంచెం వేద్దాంలే, స్పైసీగా ఉంటే బాగుంటుంది, మటను కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందనేసి ఇంకా కొంచెం వేస్తోంది కారము. ఇంకా కారం కూడా వేసేసుకుని ఇంకా మూత పెట్టేసి 7 విజిల్ ఇప్పించానండి. మళ్ళీ ఉడకకుండా మళ్ళీ ఇంకొకసారి ఎందుకు ఇప్పించడం అనేసి ఒకేసారి 7 విజిల్స్ అయితే ఇప్పించేసాను నేను మటన్కి. అన్నీ మనం ముందుగా సిద్ధపరచుకున్నామనుకోండి, కొబ్బరి పొడి కూడా ముందే ఆడిచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను. అందుకే వంటలు కూడా బాగా త్వరగా 1 బై 1 అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మనం ఏదైనా కూడా అప్పుడప్పుడు ఆడించుకుంటుంటే మనకు టైం అనేది సరిపోదు. ఇక్కడ వంట దగ్గర ఉండాలా, అక్కడ మిక్సీ దగ్గర ఉండాలా అనేది అర్థం కాదనమాట. టైం అనేది వేస్ట్ అవుతుంది. అందుకే మనం ముందే అన్నీ ఆడిచ్చి బాక్స్లో పెట్టేసుకున్నామంటే త్వరగానే మనకు పని అనేది అవుతుంది. ఇప్పుడు ఎసురు కూడా కాగింది ఇక్కడ.
ఇంక బియ్యం కూడా నేను 4 చెంబులు అంటే అది సేరు కొంచెం ఎక్కువే ఉంటుందిలేండి. నానబెట్టాను. గంట సేపు అనేది నానబెట్టాను నేను. 1 అవర్ నానాయి కాబట్టి అన్నం కూడా చాలా బాగా వచ్చింది. ఇంక అన్నీ కూడా వేసేస్తున్నాను. మా పాప అయితే సన్నగా కనిపిస్తా అని అనింది. సన్నగా ఉన్నావు మమ్మీ, నాకెందుకో సన్నగా కనిపిస్తానో అంటాంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ నేను సన్నగా ఉన్నానా, లావు ఉన్నానా అనేది. ఇంకా ఒకసారి అంతా కలిపేసి, ఒకసారి మనం ఇప్పుడు ఉప్పు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కువైందా తక్కువైందా అనేసి కూడా ఇప్పుడు కూడా వాటర్ ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకుంటే మేలు. ఎక్కువ ఉన్నా కూడా మనకు టేస్ట్ అనిపించదు. కొద్దిగా తక్కువ ఉన్నా పర్లే కానీ ఎక్కువైతే కూడా బాగోదు. నేను ఒకసారి చూస్తున్నాను ఇక్కడ ఉప్పు అయిందా లేదా అనేసి. ఇంకా బాగుందిలే అనేసి సరిపోయింది ఉప్పు. అందుకే చూడు 2 సార్లు వేసుకొని చూస్తున్నాను. ఎందుకంటే 10 మంది తినేది కదా, మనమైతే అటు ఇటు ఉన్నా పర్లేదు అనుకుంటాము. 10 మంది తింటారు కదా, అందుకు అన్నీ పర్ఫెక్ట్‌గా బాగుంటే సరిపోతుందనేసి నేను చూసి 1కి 2 సార్లు అన్నీ చేస్తున్నాను. మీకు ఈ వీడియో చూస్తుంటే ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అలాగే మా పిల్లలు వీడియోలో చూశారు కదా, మీరు ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కూడా మీరు చెప్పండి. మా ఇద్దరు హనీను, లక్కీ డ్రెస్సులు ఎలా ఉన్నాయో, అలాగే నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేనైతే పండక్కి డ్రెస్ అయితే తీసుకోలేదులేండి. ఆ శారీ వచ్చేసి చాలా రోజులైంది. మా అన్న కూతురిది పెళ్ళైనప్పుడు తీసుకొని వచ్చుకున్నాను 2 శారీసు. అప్పుడు పెళ్ళిలో ఒకటి కట్టుకున్నాను. మరి ఇప్పుడు క్రిస్మస్‌కి కుట్టించుకున్నాను అనమాట. నేనైతే తెచ్చుకోలేదు. ఉన్నది కదా ఎందుకు అనవసరంగా అనేసి నేను తీసుకోలేదండి. అందరికీ అయితే తీసుకొనొచ్చాను. పిల్లలకైతే చాలానే కొన్నాను. మా బాబుకి కూడా ఒక జతనేలెండి. మా అబ్బాయికి ఒక జత, నేను ఇంకా కొత్తదుంది కాబట్టి నేనది తీసుకున్నాను. పిల్లలకైతే ఒక్కొక్కరికి 3, 3 జతలైతే తీసుకున్నా. హనీ, లక్కీ, చిన్నికి. వాళ్ళకైతే ఎక్కువ తీసుకున్నా. వాళ్ళ డ్రెస్సులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మటన్ కర్రీ కూడా అయిపోయిందండి. చూస్తున్నారా? గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉండింది. గ్రేవీ కూడా అంత బాగుండిందనమాట. బాగా కుదిరాయనమాట వంటలు గూడా. అన్నీ అయిపోయాయి. మళ్ళీ మేము క్యారీ గూడా మండి కట్టిచ్చేసాననమాట. వాళ్ళు రాలేకపోయారు. అందుకోసమే అక్కడ ఉన్నటువంటి ఒక 8 మెంబర్స్ వరకు క్యారీ కట్టిచ్చాను. ఇంకా మేము చర్చికెళ్ళేసి 11కంతా చర్చికెళ్ళిపోయాము. పండగ రోజంటే కొంచెం లేట్‌గా వెళ్తాము చర్చికి. అందుకు ఇంగ అక్కడిగా 11కెళ్ళాము చర్చికి. ఇంకా 1:30 అంతా ఇంటికొచ్చేసామనమాట చర్చి నుంచి. 1:30 అయిపోయిందిలెండి. తర్వాత ఇంకొంసేపు తర్వాత మా అత్త, మా బావ పిల్లలిద్దరూ వచ్చారు పిల్లలు. మా అన్న గూడా, మా వదిన, అమ్మ వీళ్ళందరూ గూడా వచ్చినారనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది వీళ్ళందరూ రావడం గూడా. మా నాన్న వచ్చినాడు గదా, అది ఇంకా హ్యాపీ అనమాట. అంటే ఎప్పుడు రాడనమాట ఎక్కువగా మా ఇంటి దగ్గర. కొంచెం అంటే బిజీగా ఉంటారు గదా వీళ్ళు. అందుకే అన్నకి, నాన్నకి అబ్బదు. టైం ఉండక రారెక్కువ. కానీ ఆ పండగ రోజైనా గూడా పిలుస్తానే వచ్చినారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అలా వచ్చి అందరూ భోంచేసి ఎళ్తే ఎంతో హ్యాపీ అనిపిస్తది గదా, అదే అందుకే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇక్కడ పప్పు మా నాన్న కోసమే సెపరేట్‌గా నేను పప్పు చేస్తున్నాను. ఎర్రకారం పప్పు, మెంతి పప్పు. ఇంకా పప్పు గూడా గట్టిగానే చేశాను. మా రాయలసీమ సైడు గట్టిగానే చేస్తాం పప్పు ఎక్కువ శాతము. నీళ్ళ పప్పు చాలా తక్కువనమాట. చూడండి ఎంత గట్టిగా ఉందో. అట్లా ఉంటే టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇది ఒక 2 రోజులు, 3 రోజులు ఉన్నా గూడా పాడవదనమాట పప్పు. చాలా బావుంటది. ఇంకా దీని కాంబినేషన్‌గా చికెన్ ఫ్రై చేశాననమాట. చికెన్ ఫ్రై, పప్పు బావుంటది. చూడండి ఒకసారి ఏమేం చేశానో చూడండి. చికెన్ ఫ్రై ఇది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది గదా, చాలా బావుండింది ఫ్రై గూడా. ఇంకా అలాగే చికెన్ గ్రేవీ కర్రీ. ఇది గూడా 4 కేజీలు. గ్రేవీ అంటే మరీ నీళ్ళగా లేకుండా కొంచెం గట్టిగానే చేశాను. చాలా బాగుంది ఇది కూడా. ఈ గోంగూర ముస్లిమ్స్ వాళ్ళు చేసే స్టైల్లో చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇది మటన్ కర్రీ. ఈసారి నేను గోంగూర ఎలా చేయాలో ఒకసారి మీకు వీడియో చేస్తానులేండి. చాలా బాగుంటుంది టేస్ట్. 1 వీక్ పెట్టినా కూడా అది ఎంత టేస్టీగా ఉంటుందో, చెడిపోదనమాట మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా బాగుంటుంది. మటన్ 2 గిన్నెల్లో వేసి పెట్టాను నేను. ఇది వచ్చి గ్రేవీ కర్రీసే అనమాట. మటన్ అయితే ఫ్రై ఏం లేదు, గ్రేవీనే. ఇంత రైస్‌కి కదా గ్రేవీ ఉంటేనే బాగుంటుందనేసి పలావ్‌కి మటన్, చికెన్ కూడా గ్రేవీ చేశాను. ఇంకా ఇది వచ్చేసి 4 కేజీలు వచ్చేసి పలావ్ చేశాను. అది కూడా బాగా వచ్చిందండి, పొడి పొడిగా
చాలా సూపర్‌గా ఉన్నింది కాంబినేషన్ అయితే. ఇంకా వంటలన్నీ చేసేసి నేను చర్చికెళ్ళాం. చూడండి చర్చ్‌లో ఇది డెకరేషన్ ఎలా చేశారో చాలా బాగా చేశారు డెకరేషను. సండే స్కూల్ పిల్లలందరూ గూడా పాటలు పాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ వాళ్ళు సండే స్కూల్‌లో నేర్చుకున్నటువంటి పాటలన్నీ గూడా పాడుతున్నారు. ఇందులో మా హనీ గూడా ఉంది చూడండి. బ్యాక్ సైడున హనీ ఉంది. చూడండి కనిపిస్తది. వీళ్ళందరూ పాటలు ఎంత చక్కగా పాడుతున్నారంటే చిన్న పిల్లలు. మా చింటూ, చిన్ని గూడా చిన్నప్పుడు చాలా బాగా పాటలు పాడేవాళ్ళు ఇలాగే సండే స్కూల్‌లో. వాళ్ళు పెద్దవాళ్ళయిపోయారిప్పుడు. ఇంకా సండే స్కూల్‌లో టీచర్ ఇక్కడ కూర్చున్నారు. ఇంకా మా అమ్మ, నాన్న చూడండి ఇక్కడ ఎంత బాగున్నారు గదా! చాలా సంతోషం అనిపిస్తది. వీడియో ఎలా ఉందో కామెంట్ జేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.